మంచిగా గుడ్లు ముత్యాలా మెరిచిపోతున్నాయి కదా. కావాల్సిన ఐటమ్స్ చూడండి, మొత్తం ఆల్ మిక్స్ చీనే ఉన్నాయి చూడండి. మీకు చెప్పవలసిన లేదు, చూస్తే ఏర్పడుతుంది. గాయస్ మంచిగా గుడ్డు నాకేంటంటే మా ఫేవరెట్ గుడ్డు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్గా కుకింగ్ చేద్దామని చెప్పి ప్లానింగ్ చేసి ఇవాళ మంచిగా కారం అన్నంతో గుడ్డు కాంబినేషన్ చేయబోతున్నాం. ఏంటంటే మేము చిన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు అయితే మాకు హాస్టల్లో కర్రీస్ నచ్చకుంటే మనకు కుకింగ్ మాస్టర్ పరిచయం ఉంటుండే. సో అతనితో మేము చేపిస్తుంటే మేము మంచిగా గరం అన్నంలో నూనె కారం పోసుకొని ఫ్రై చేసి మంచిగా ఉడకబెట్టిన గుడ్డు తింటుంటే. సో అది చేయబోతున్నా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చూసేయండి, వీడియో అయితే కేజీ ఉంటుంది. మీరు కూడా మంచిగా చూసి ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా, చలో గైస్ అయితే ఇక ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. ఇక ఇంట్లో మనోళ్ళు అయితే లేరు, సో నేను అవుతున్నాం. ఇద్దరు సరిపడా రైస్ పెట్టుకొని మంచిగా చెప్పినా కదా, మంచిగా గుడ్డు కట్టుకొని రెండు కాంబినేషన్ తోటి మంచిగా కారం రైస్ విత్ గుడ్డు వేరే లెవెల్ కాంబినేషన్ తిందాం. ఓకేనా, సో ఇప్పుడైతే గుడ్డుకి పెట్టి అన్నం అయితే పెడతా, తర్వాత మొత్తం ఫ్రై చేసేది మొత్తం చూసేయండి. ఓకేనా, చలో మనమైతే ఒకసారి రైస్ ఒకసారి గుడ్లు పెడదాం. ఓకేనా, 4 సరిపోతాయి మనకి ఇద్దరికి, సరిపోతాయి. చలో చలో గుడ్డులు రైట్ చూడండి, మనకైతే 4 గుడ్లు అయితే ఉడకబెడుతున్నా. దీనిలో కొంచెం ఉప్పు వేద్దాం. జెంట్స్ అంటున్నా, ఫ్రెండ్స్ అనగా జెంట్స్ అంటున్నాం. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాం, మన కంటెంట్ మొత్తం జెన్యూన్ ఉంటుంది గైస్, మొత్తం కచ్చా మామిడి పచ్చ జెన్యూన్. ఎందుకంటే మన ఎడిటింగ్ ఎట్లంటే ఎడిటింగ్ చేసి మ్యూజిక్ పెట్టుడు ఏంటంటే అది కంటెంట్ కాదు, అదేంటంటే నార్మల్గా డైలీ అసలు రేపు ఏమైతే తెలియని దాన్ని మనం వ్లాగ్ అంటాం. ఇప్పుడు కంటెంట్ అంటే ఏంది గైస్, ప్లానింగ్ చేసేదాన్ని కంటెంట్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మామిడికాయ దొంగ అంటారు, అది కంటెంట్. ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ చేసి ప్రిపేర్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తారు, మన ఎడిటింగ్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు కాబట్టి దీన్ని వ్లాగ్ అంటారు. ఓకేనా, మంచిగా చూసి చెప్పలేదు. మసలు అవుతుంది గైస్, దగ్గర 143 కాదు 243 డేస్ అవుతుంది, 243 రోజులు. ఎంత రిస్క్ అవుతుందంటే నేను ఫిక్స్ అయినా గైస్, రోజు ఒక వీడియోకి ఒక వచ్చినా నా టార్గెట్ మాత్రం మసాలాప. ప్లీజ్ సపోర్ట్ చేసి. ఓకేనా, చలో మేము ముచ్చట్లు మళ్ళీ వేద్దాం. ఇప్పుడైతే మనం మంచిగా పొడికారంతో గుడ్డుతో కాంబినేషన్ చేద్దాం. ఓకేనా, ఓకే గైస్, గుడ్డు అయితే పెట్టేసిన. సో ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. సంతా తింటారా గాయ్స్? ఒకటి 2 సగం గాయ్స్, 2 గ్లాసులు సగం పెట్టినంటే నాకు ఎప్పుడైనా పెడతా 5 గ్లాసులు పోతా వాటర్. చూడండి గైస్, మొత్తం పొద్దున సాగి పెట్టుకున్నా, ఇంట్లో లేరు, మొత్తం గాలి ఉన్నది ఇల్లంతా. గైస్ మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ పెట్టుకుందాం. ఓకే గైస్, మంచిగా అటు గుడ్లు ఇటు అన్నం అయితే అవుతుంది. అది అయినాక మనకి ఏది కారం రైస్ అట్లనే గుడ్డు మొత్తం కాంబినేషన్ చేసేద్దాం. అందరు ఆల్మోస్ట్ నైట్లో చల్లన్నం ఉంటే చేస్తారు, అది కూడా టేస్ట్ ఉంటుంది. మనం ఏంటంటే మనం వీడియో కోసం తీసుకున్నాం కాబట్టి మంచిగా నూనె కరివేపాకు మొత్తం మిర్చి అన్ని మిక్స్ చేద్దాం, వేరే లెవెల్ టేస్ట్ చేద్దాం. ఓకేనా, మీరు ట్రై చేయండి, వీడియో చూసినాక ట్రై చేయండి. ఓకేనా, చలో ఇప్పుడైతే ప్రాసెస్ కలుద్దాం. మంచిగా అన్నం అయితే అట్లనే గుడ్లు అయితే ఉడికాను. ఓకేనా, చలో మరి కొద్దిసేపట్లో మంచిగా కారం రైస్ విత్ ఎగ్ తయారవుతుంది. చూడండి, ఇక్కడ సైడ్ రైస్ అట్లనే ఇక్కడ సైడ్ గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. చూడండి గాయ్స్, చలో అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోలు ఆగుతుంది, గుడ్లు కూడా రెడీ అయిపోయినాయి. మంచిగా అన్నం పొడి వేసుకొని గుడ్లు కూడా మన పైన లేయర్ పొట్టి తీసేసి మనమైతే ఇక ఆయిల్ డీప్ ఫ్రైలా మంచిగా కారం రైస్ వేద్దాం. ఓకేనా, చలో గాయ్స్, ముందుగా అయితే మంచిగా అన్నం కూడా అన్నం చల్లారాలి కాబట్టి ఇక ముందుగా గుడ్డు మంచిగా లేయర్ తీసుకుందాం. మంచిగా రోజు అలవాటు అయిపోతుంది మనకు కుకింగ్. చూడండి గాయస్, ఒక గుడ్డు చూపిస్తా, ఇక సేమ్ అన్న అంతా చేస్తాం. వావ్ మంచిగా ఉడికినాయి. ఇట్లా వీడియోలు తీస్తే మంచిగా అవుతాయి గైస్ నిజంగా, అంటే ఇష్టంతో చేస్తాయి కదా, అందుకో మంచిగా అనిపిస్తుంది. చూడండి గైస్,
గుడ్డు సేమ్ ఈ నాలుగు సేమ్ ఇవ్వాలి. ఓకేనా? చలో గాయ్స్ చూడండి, మంచిగా గుడ్లు ముత్యాలా మెరిచిపోతున్నాయి కదా. చలో ఓకే గైస్, ఇక రైస్ కూడా మంచిగా పొడి వేసుకుందాం. గరం కాలుతున్నది డాడీ, గరం కాలుతుంది. ఇమ్మంటారు ఇంకా ఎందుకంటే పొడి అవుతుందిగా ఇద్దరికి చాలుగా. గాయ్స్ మంచిగా పొడి వేసుకున్నా. చలో ఇక మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక మనకు కావాల్సిన వచ్చేసి ఆయిల్, అవన్నీ ఐటమ్స్ చూపిస్తా. కావాల్సిన ఐటమ్స్ చూడండి, మొత్తం ఆల్ మిక్స్ చీనే ఉన్నాయి చూడండి. ఇక మీకు చెప్పవలసిన చూస్తే ఏర్పడుతుంది. మిర్చి, కరివేపాకు, ఇలా కావాల్సిన ఐటమ్స్, రైసు, గుడ్లు. ఓకే, డైరెక్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సిలిండర్ స్టార్ట్ చేసి. ఓకేనా? చలో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే గైస్, ఇక మనకు కావాల్సినంత నూనె పోద్దాం. మంచిగా కొంచెం ఆయిల్ అయితే బాయిల్ కావాలి. అలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే గైస్, ఆయిల్ అయితే మంచిగా డీప్ ఫ్రై అయింది. ఫస్ట్ కొంచెం జీలకర్ర, అట్లనే తగినన్ని ఆవాలు. గైస్ కొంచెం మ్యాండేటరీ పసుపు, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుండా లేదు. తర్వాత కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న మిర్చీలు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అయితే గాయస్, ఈ మిర్చీలు ఏంటంటే నార్మల్ మనకు అంచుకు టేస్ట్ కోసమే వేసినాం, ఇవేం అవసరం లేదు, ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అని చెప్పి వేసినాం. ఓకే, ఇప్పుడైతే రైస్ తీసుకుందాం. పొడి చేసుకున్న రైస్ కాలుతుండ్రు. మెయిన్ వచ్చేసి మనకు కావాల్సింది కారం, కాబట్టి కారం అయితే చేసుకుందాం. పొడి కారం. ఓకే గైస్, కలుపుకుంటే చూద్దాం, తక్కువ పడినా జరుపుదాం. ఓకే గైస్, ఆల్మోస్ట్ కారం అయితే సరిపోతుంది, ఎందుకంటే మరి బాగా నాకు ఘాటు ఉంటుంది కారం. ఓకే గైస్, ఇప్పుడు లాస్ట్కి తగినంత ఉప్పు అయితే ఇద్దాం. మళ్ళీ మిక్స్ చేసుకొని మంచిగా కోడిగుడ్డు కట్ చేసుకొని దించుకొని తినాలి. ఇక వాసన మాత్రం జల్లుమంటుంది, తింటే మీద వద్దు అది. చూడండి, మనకు కావాల్సిన మంచిగా గరం కారం ఫ్రై రెడీ అయిపోయింది. మంచిగా ఉడిపెట్టిన గుడ్డు అయితే మంచిగా కలుపుకుందాం. ఓకేనా? వేరే లెవెల్ గాయస్. మంచిగా ఉడికెట్టిన గుడ్లు ఏంటంటే మంచిగా పీసులు కట్ చేసుకొని ముద్దగా గుడ్డు పెట్టుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ గాయస్. ఓకేనా? ఇప్పుడు తిందాం. ఓకేనా? చలో గాయస్. ఓకే, ఓహో డాడీ కిచెన్ లెక్క ఉందిగా, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఓకే గాయ్స్, దిస్ ఈస్ టేస్టింగ్ టైం. చలో టేస్ట్ చేద్దాం. ఇక
కింద పడ్డది పరబ్రహ్మ స్వరూపిణి. ఓహోహో ఫస్ట్ పట్టి దిద్దాం, తర్వాత గుడ్ కాంబినేషన్ చేద్దాం. ఓకేనా? కాలుతుంది. మంచిగా ఘాట్ అయింది రైస్. మిర్చి ఫ్లేవర్ మొత్తం రైస్ కంటుకుంది. అబ్బాబ్బా వేరే లేదు. ఓకే ఓకే గైస్, ఇప్పుడైతే గుడ్డుతో కలుపుకుందాం. ఓకేనా? చలో గైస్, మంచిగా గుడ్డు నాకేంటంటే మా ఫేవరెట్ గుడ్డు మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. చలో అరే మంచిగా నీళ్ళం అట్లనే గుడ్డు వేరే లెవెల్. గాయస్ నిజంగా చెప్తున్నా, కంపల్సరీ ట్రై చేయండి నేను చేసినట్టు. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం వేరే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ మంచిగా వస్తుంది గాయస్. ఓకే గైస్, మొత్తం తిన్నాక మాట్లాడదాం. ఓకేనా? టేస్ట్ మాత్రం వేరే మొత్తం బాగుంది. కాల్ చేద్దాం. ఓకేనా? చలో వేరే లెవెల్ టేస్ట్ అయితే అయింది. మొత్తం తిన్నాము. మేము తిన్నా అయితే మా గ్రూప్ ఉంటుంది, జనరల్ గ్రూపు. దాంట్లో ఫోటో పెట్టిన గుడ్లు. అది నాకు మా ఉంటుందో లేదని చెప్పి ఊరికి వచ్చిండు. వచ్చేసరికి కొంత ఖాళీ చేసిన బాధపడుతుండు. వాటి కోసం అయితే నేను గుడ్డుకే పెట్టిస్తున్నా. ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.